నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని రతం చెరువులో మంగళవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకార అభివృద్ధి శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారులతో సహకారంతో మొత్తం 25,800 చేప పిల్లలను చెరువులో విడుదల చేసినట్లు గ్రామ మత్స్య సహకార సంఘం కమిటీ సభ్యులు దుబాక గంగాధర్ తెలిపారు. సందర్భంగా మత్స్య శాఖ అధికారులకు గంగాధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి డివిజనల్ అధికారి లాయక్ మోహినుద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, గ్రామ సర్పంచ్ అనురాధ, రాధాకిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్తో పాటు మత్స్యకారులు విజయ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట మత్స్యకారులము. నా పేరు దుబాక గంగాధర్. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జాన్కంపేట రతం చెరువులకు మన నిజామాబాద్ జిల్లా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పంచాయత్ సెక్రటరీ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు మరియు పాత్రికేయులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జాన్కంపేట రతం చెరువులో చేపలు పిల్లల్ని విడవడానికి మన FDO గారు వారి సిబ్బందితో పాటు వచ్చి ఇక్కడ చేప పిల్లలు విడుదల చేయడం జరుగుతున్నది. అందులో బొచ్చ రకము 6,000, రవాటా ఒక 6,000, మిగతా మిరుగల్ 800 చేప పిల్లలు విడుదల చేయడానికి ఈరోజు వచ్చి ఇక్కడ విడుదల చేయడం